అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది. అయితే రాబోయే 2026 సంవత్సరంలో 12 రాసుల వారి సంపూర్ణ జాతకాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా ఈ 2026 సంవత్సరంలో మీ రాశి ప్రకారం మీ జాతకం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏర్పడే శుభ పరిణామాలు ఏమిటి, భవిష్యత్తులో రాబోయే అడ్డంకులు, ఆరోగ్యం, ఆరాధించాల్సిన దైవం, మీ వెనుకున్న శత్రువుల గురించి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ రాశి ఏమిటో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. జాతక చక్రం ప్రకారం మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. కొంచెం మొండితనం ఉన్నా సరే మనసు మాత్రం వెన్నెలాంటిది. అయితే ఈ కొత్త సంవత్సరం 2026లో జూన్ నెల వరకు మీ జాతకంలో శని ప్రభావం ఉంటుంది. దీనివల్ల మీ పనుల్లో జాప్యాలు జరుగుతాయి. జూన్ నెల నుండి మీకు అదృష్టకాలం కలిసి రాబోతుంది. ముఖ్యంగా వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే రక్తపోటు, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలను ఎవరికీ చెప్పకండి. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఓం హ్రీం శ్రీం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి సహనం ఎక్కువ. మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో ఎవరికీ హామీ ఉండకండి. అలాగే ఆరోగ్యపరంగా గొంతు సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అదృష్టం కలిసొస్తుంది. కానీ ఏప్రిల్ మరియు మే నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది. అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది. మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారు చలాకీగా ఉంటారు. మీకు దయాగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ 2026వ సంవత్సరంలో మిథున రాశి వారికి శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మీకు సంబంధం లేని విషయాల వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుండి జూలై వరకు మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ సెప్టెంబర్ నెల మాత్రం చాలా కష్టకాలంగా ఉంటుంది. మిథున రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, అదృష్ట సంఖ్య 5. ప్రతి శనివారం విష్ణుమూర్తిని పూజించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది. నాలుగవ రాశి కర్కాటక రాశి. ఈ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీ ఇంటి నిర్మాణ పనులు పూర్తవుతాయి. మీ తల్లిదండ్రుల నుండి ఆస్తులు కలిసొస్తాయి. కర్కాటక రాశి వారికి నీటి గండం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో నీటి సంబంధిత ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక మీ కుటుంబ బంధువులే మీకు శత్రువులుగా మారుతారు. మే నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక జూలై నెల నుండి అదృష్టం కలిసొస్తుంది. అదృష్ట రంగు తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివుడిని పూజించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది. ఐదవ రాశి సింహరాశి. సింహరాశి వారికి ధైర్య సాహసాలు ఎక్కువ. ఆత్మగౌరవంతో ఉంటారు. ఈ 2026 సంవత్సరంలో సింహరాశి వారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. రాజకీయ రంగం కలిసొస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పదోన్నతులు పెరుగుతాయి. ఇక మీకున్న అహంకారం వల్ల మీ మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే వెన్నునొప్పి సమస్యలు మరియు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వారికి జనవరి నెలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. 2026 ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి. ఇక మీ అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఎరుపు రంగు. సింహరాశి వారు ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం జపించండి. ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆరవ రాశి కన్యారాశి. కన్యారాశి వారు క్రమశిక్షణగా ఉంటారు. ఈ 2026 సంవత్సరంలో అష్టమ శని దోషాల వల్ల వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదురుతాయి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు మరియు ఎలర్జీ సమస్యలు ఏర్పడతాయి.
కన్యా రాశి వారికి జనవరి నుండి మే వరకు మంచి రోజులు ఉన్నాయి. మీ వ్యాపారంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పసుపు రంగు. కన్యా రాశి వారు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి. ఇక ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుంది. 7వ రాశి తులారాశి. ఈ 2026 సంవత్సరం తులారాశి వారికి యోగదాయంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల విజయాలు వరిస్తాయి. అప్పుల విముక్తి కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీరు అతిగా నమ్మే మనుషుల వల్లే మీరు మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే మూత్ర సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. మీ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు నీలం రంగు. తులారాశి వారు ప్రతి మంగళవారం దుర్గాదేవిని పూజించి ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక ఈ సంవత్సరం అంతా శుభాలు కలుగుతాయి. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాహు సంచారం వలన ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభాలు కలిసొస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు విషయాల్లో విజయాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి నీటి సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇక శత్రువుల విషయానికి వస్తే మీ పాత శత్రువులు మళ్ళీ మీ స్నేహం కోసం రావచ్చు, కానీ వారిని నమ్మకండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి, కానీ మే నెల మరియు జూన్ నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు రంగు. పూజించాల్సిన దైవం హనుమంతుడు. వృశ్చిక రాశి వారు ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసాను చదివితే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది. ఇక 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో గురు సంచారం వలన యోగకాలం ప్రారంభమవుతుంది. వివాహం, సంతానం వంటి శుభకార్యాలు జరుగుతాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీ ప్రయాణాల్లో వస్తువులు చోరీ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్యపరంగా ఊబకాయం సమస్యలు రావచ్చు. ఇక శత్రువుల విషయానికి వస్తే మీకు తెలియకుండానే మీ వెనకాల కుట్రలు చేసేవారు ఉంటారు. జనవరి నుండి మే వరకు ధనస్సు రాశి వారికి మంచి రోజులు ఉన్నాయి. మీ అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తి స్వామివారిని పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలుగుతాయి. ఇక 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశకు నడుస్తుంది. ఈ సంవత్సరం అంతా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది, అయినా శుభ ఫలితాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు అలాగే దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత నుండి మకర రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం రంగు. ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేస్తే ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలుగుతాయి. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని మధ్యదశ నడుస్తుంది. మానసిక అలజడి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మీరు కష్టపడితే విదేశీ యోగం కలిసొస్తుంది. అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అనవసరమైన నిందలు వచ్చే ప్రమాదం ఉంది. మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. గుండె మరియు నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఇక మీ స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ తర్వాత నుండి మంచి రోజులు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం రంగు. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను చదివితే ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం ఖర్చులు పెరగబోతున్నాయి. ప్రయాణాలు ఎక్కువవుతాయి. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఈ సంవత్సరం మీనరాశి వారు ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మంచి రోజులు ఉన్నాయి, కానీ జూలై నుండి నవంబర్ వరకు కొంచెం కష్టకాలంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయుడు. ఈ విధంగా ఈ 2026వ సంవత్సరంలో 12 రాసుల వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.